నమస్కారం అండి. నా పేరు కోట రమేష్. నేను రిటైర్డ్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు, నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో తేదీ 13 మార్చి నాడు నేను డాక్టర్ తుషారా మేడం గారిని కలవడం జరిగింది. నా కంటిలో క్యాట్రాక్ట్ పెరుగుతుందని బయట 1-2 హాస్పిటల్స్లో చెప్పినప్పుడు ఒక మంచి నేత్ర వైద్యులతో సంప్రదించాలని నేను ఇక్కడి దాకా వచ్చాను. ముందు ఈ హాస్పిటల్కి రాగానే నాకు ఇక్కడ ఇదొక హాస్పిటల్ లాగా తోచలేదు, ఇదొక దేవాలయం లాగా అనిపించింది. డాక్టర్ గారు ఆమె ఒక దేవతలాగా, ఆమె దగ్గర పనిచేసే ప్రతి స్టాఫ్ కూడా చాలా వినయ విధేయతలతో ఎంతో మర్యాదతో రిసీవ్ చేసుకున్నారు. ఇక మేడం విషయానికి వస్తే మేడం విషయం చెప్పక్కర్లేదు. ఆమెను చూస్తే మనకు ఏ రోగము లేదనిపిస్తుంది. అంత కన్న బిడ్డలాగా చాలా బుజ్జగిస్తూ ప్రతి విషయం చెప్తుంది. నేను చాలా ప్లీజ్ అయ్యాను ఆమె ప్రవర్తనతో. అయితే 15వ తేదీ రోజు నాకు సర్జరీ చేద్దామని మేడం అన్నప్పుడు సరేనని ఒప్పుకున్నాను. 15వ తేదీ ఉదయం 6 గంటలకి నేను హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అదే రోజు ఉదయం పూట నాకు కుడి కంటి శస్త్రచికిత్స జరిగింది. మల్టీఫోకల్ లెన్స్ నాకు అమర్చడం జరిగింది. విజయవంతంగా ఆపరేషన్ పూర్తయిన తర్వాత వెళ్ళిపోయాను ఇంటికి. సో ఈ పేషెంట్ కి మనము మల్టీఫోకల్ లెన్స్ వేయడం వలన స్పెక్టికల్స్ లేకుండా లైఫ్ లాంగ్ చదవగలుగుతారు. సో దట్ ఈస్ అ గుడ్ అడ్వాంటేజ్. 2 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి చెకప్కి వచ్చినప్పుడు మేడం గారు చెప్పారు, చాలా బాగా అయింది ఆపరేషన్, చాలా సక్సెస్ఫుల్గా ఉంది, మీరు ఇంకో కంటికి మరి ఎప్పుడు చేయించుకుంటారు అని అంటే, ఇంకా ఆలస్యం చేయకుండా తర్వాతి బుధవారం రోజున చేయించుకుంటానని చెప్పాను. మళ్ళీ బుధవారం రోజు ఉదయం 7 గంటలకి నాకు ఆపరేషన్ డేట్ ఇచ్చారు. 7 గంటలకి మేడం గారు మళ్ళీ ఎడమ కన్నుకి శస్త్రచికిత్స చేసి నాకు మళ్ళీ మల్టీఫోకల్ లెన్స్ అమర్చడం జరిగింది. ఈ 2 సర్జరీస్ కూడా విజయవంతంగా చేసి నాకు ఒక దివ్యమైన దృష్టిని ప్రసాదించారు మేడం గారు. వారికి శతద వందనాలు, కృతజ్ఞతలు. మేడం గారు నాకు ఆమె ఒక డాక్టర్ లాగా వచ్చిన రోజు నుంచి కూడా నాకు కనబడలేదు. ఎక్కడో గుడికి వెళ్తే మనం దేవతనే చూస్తూ ఆమెనే తలుచుకుంటూ మనం మన బాధలు చెప్పుకున్నట్టుగా ఆమెతో మన బాధ చెప్పుకున్నాం. ఆమె సావధానంగా విని మనం ఏది చెప్పినా కూడా చాలా ఓపికగా వింటుంది. వాళ్ళ స్టాఫ్ కూడా అంతే ఓపికగా మర్యాదగా మన సమస్యలన్నీ విని ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అన్నీ కూడా వాళ్ళే సూచిస్తారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. బయట ఇంతవరకు నేను వెళ్ళిన ఏ హాస్పిటల్లోనూ ఇలాంటి మర్యాద కానీ, ఇలాంటి వినయం కానీ, విధేయత కానీ ఎక్కడ నేను చూడలేదు. నేను ఒక సరైనటువంటి చోటుకే వచ్చానని నాకు అనిపించింది. ఈ 2 సర్జరీల తర్వాత నేను మళ్ళీ ఈరోజు మేడకి చెకప్కి వచ్చాను. చెకప్ చేసి చాలా బాగుంది. మళ్ళీ నెల రోజుల తర్వాత రమ్మన్నారు. మేడం గారు ఇలాంటి ఆపరేషన్స్ ఎందరికో చేసి ఎందరికో ఈ నేత్రదానాలు చేసి పుణ్యం మూట కట్టుకోవాలి. నేను చిన్నవాడినో పెద్దవాడినో తెలియదు నాకు మేడం కన్నా, కానీ భగవంతుడు ఆమెకు శతద ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస వాచా కర్మన కోరుకుంటున్నాను.